డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన జరుపుకునే ప్రపంచ రేబీస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యల గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు రేబీస్ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూడటానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మనకు రేబీస్ వ్యాధి గురించి తెలుసుకోవాలి. మనకేంటంటే ఇప్పుడు కుక్కలు ఉంటాయి కదా మన ఊళ్ళలో, అవన్నీ కుక్కలు ఏంటంటే మనం చాలా బాగా చూసుకుంటూ ఉంటాం. అవి ఏంటంటే కొన్నిసార్లు దానికి సరైన టీకాలు అనేవి వేయించాలన్నమాట. మనం పెంచుకునే కుక్కలు కనుకోండి అందరూ టీకాలు వేసుకుంటారు, కానీ వీధి కుక్కలకు టీకాలు అవన్నీ వేయించారు కదా. అవి ఏం చేస్తాయంటే కొన్నిసార్లు మనకు మిమ్మల్ని కరిచాయనుకోండి, కరిచినప్పుడు ఏమవుతుందంటే దాని లాలాజలం అంటారు. లాలాజలం తెలుసు కదా, ఉమ్ము. దాని ద్వారా ఏమవుతుందంటే మన రక్తంలోకి వ్యాధికారక క్రిములు వెళ్తాయి అన్నమాట. అంటే మనకు వైరస్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే లిస్సా వైరస్ అనే వ్యాధికారకము మన బాడీలోకి ప్రవేశిస్తుంది. అది ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యాధి లక్షణాలు బయటపడాలంటే దగ్గర మనకు 1 నెల నుంచి 90 రోజుల వరకు, అంటే 3 నెలలు లేదా 4 నెలల టైం అయినా పట్టొచ్చు అనమాట. అంటే ఈరోజు మనల్ని గడిచింది వెంటనే వ్యాధి లక్షణాలు అనేవి బయటపడవు. దగ్గర మనకు 90 రోజుల నుంచి 120 రోజుల టైం అయినా అవుతుందన్నమాట. మనకు వ్యాధి లక్షణాలు బయటపడినప్పుడు మనకు ఆ వ్యాధి లక్షణాలు ఏముంటాయంటే మొదటగా మనము అరుస్తూ ఉంటాం అనమాట ఎక్కువగా. అంటే మనకు పిచ్చి కుక్క అరిస్తే ఎలా ఉంటుంది మనం చూస్తుంటాం కదా, ఏం చేస్తుంటుంది అది ఎక్కువగా అరుస్తూ ఉంటుంది. మనం కూడా ఏం చేస్తామంటే ఎక్కువగా నరాలకి మెదడుకి సంబంధించిన మెదడు బాగా ఎఫెక్ట్ అయిపోయి దాని తాలూకా లక్షణాలు ఎక్కువ కనపడతాయి అనమాట. ఎక్కువగా అరవటము. తర్వాత ఏంటంటే మనము నీళ్లు తాగిన దాహం వేస్తుంటది కానీ నీళ్లు తీసుకోలేము అనమాట. మీరు యూట్యూబ్లో కూడా చూస్తూ ఉంటారు, కుక్క కరిచి వాడు ఎక్కువగా అరుస్తూ ఉన్నట్టున్నాము, నీరు తాగినా కానీ నీరు తాగలేడు, తర్వాత ఎక్కువగా అరుస్తూ ఉంటాడు, తర్వాత ఎండకి వెళ్తే ఎండని తట్టుకోలేడు, అలా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్కువ అరిచి చివరికి ఏంటంటే వాడికి పక్షవాతం వచ్చేస్తుంది. అంటే అరవడానికి నోరు కూడా ఉండదన్నమాట. ఆ పరిస్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకనే మీరు ఏం చేయాలంటే కుక్కలు పెంచేవాళ్ళు తప్పకుండా వీరి కుక్కలకు మీరు వీలైతే కుక్కలు పెంచే వాళ్ళందరూ ఏంటంటే యాంటీ రేబీస్ టీకాలను వేయించాలి. వేస్తే ఏమవుతుందంటే ఆ వ్యాధిని మనము అరికట్టవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే మనకు కుక్కలకు టీకాలు ఎప్పుడు వేయించాలంటే దాని వయసు 3 నెలల వయసులో టీకాలు వేయించాలి. ఎన్ని నెలల వయసు? పుట్టిన తర్వాత 90 రోజులకు దానికి టీకాలు వేయించాలన్నమాట. ఆ టీకాలు వేస్తే ఒకవేళ మనకు కరిచినా కూడా ఏం కాదు. ఒకవేళ మనకు అది టీకా వేసి మనల్ని కరిచినా కూడా మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు వాళ్ళు డ్రెస్సింగ్ చేసి మందులు, తర్వాత మనకు టీకాలు షెడ్యూల్ ఉంటాయి అన్నమాట. ఆ టీకాలు మనకు వేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే పశువులు కూడా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక కుక్క ఒక జంతువులు, సపోజ్ మనకి కుక్కల వల్లనే కాదు మనకు ఎలా వ్యాపిస్తుందంటే కుక్కలు, కోతులు, నక్కలు, ఈ గబ్బిలాలు, వీటి ద్వారా అంతా మనకు ఈ వ్యాప్తి చెందుతుంది అనమాట. ఓకే, మనం సపోజ్ మీ దగ్గర ఉండే కుక్క ఒక గేదెని కరిచింది అనుకోండి, గేదెని కానీ గొర్రె పిల్లని కానీ తర్వాత ఆవులు కానీ కరిచింది అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలంటే మా పశువు డాక్టర్ దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దానికి డ్రెస్సింగ్ చేసి తర్వాత యాంటీబయాటిక్స్ ఉంటాయి, మందులు, తర్వాత రేబీస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటారన్నమాట. దానికి టీకాలు అంటే 0th డే అంటారు. అంటే ఈరోజు వేసామంటే మళ్ళీ ఒక 3 రోజులకి 0th డే, 3rd డే, 7th డే, 14th డే, 28th డే అని ఒక షెడ్యూల్ ఉంటుంది అన్నమాట. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనము ఇప్పుడు కుక్క గేదెని కానీ దేన్ని కరిచినా కానీ, ఇప్పుడు గేదెని కరిస్తే గేదెని కానీ పొట్టేలు కరిస్తే పొట్టేల్ని కానీ మేము ఇచ్చిన డేట్ ఇస్తామన్నమాట. ఆ డేట్ల ప్రకారంగా మా దగ్గరకు వస్తే ఆ టీకా అనేది వేస్తాం. దానివల్ల ఏంటంటే దానికి రేబీస్ రాకుండా ఉంటుంది. అలాగే మనకు కరిచినా మీకు కరిచినా కూడా వెంటనే ఏం చేయాలంటే వెంటనే మనుషుల ఆసుపత్రి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ టీకా సపోజ్ అదేంటంటే ఒక చిన్న ఘాట్ పట్టిందనుకో దానికి ఒకలా ఉంటుంది వైద్యం. అలా కాకుండా ఎక్కువ కరిచేస్తుంది అనుకో దానికి వేరే విధంగా వైద్యం ఉంటుంది. ఎక్కువ కరిచిన వాటికి ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అవన్నీ ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు తక్కువగా కరిచిన వాటికి ఏంటంటే షెడ్యూల్ ఉంటాయి, యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కరిచినప్పుడు వెంటనే ఏం చేయాలంటే
వెంటనే సబ్బుతో కడుక్కోవాలి. కడిగిన తర్వాత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా కుక్క లేదా పిల్లి కరిచిందనో లేకుంటే నక్క కరిచిందనో కోతి కరిచిందనో మనం చెప్పేస్తే దాని తగ్గట్టు ఒక టీకా వేస్తాం. ఆ రకంగా మనము రేబీస్ వ్యాధిని నివారించవచ్చు. కానీ ఇప్పుడు అన్ని జబ్బులకి మందులు ఉన్నాయి. కానీ దీనికి ఒకసారి జబ్బు వచ్చిందనుకోండి దానికి మందులు లేవు. మనకి ఏంటంటే ఏదైనా కరిచినప్పుడు, కుక్క కరిచినప్పుడు కానీ పిల్లి కరిచినప్పుడు కానీ మనం వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వేస్తే టీకా వేస్తే మనకి జబ్బు రాదు. అలా కాకుండా మనము అప్పుడు టీకా వేయించుకోకుండా ఒక వ్యాధి లక్షణాలు బయటపడ్డాక వైద్యం చేయమన్నా డాక్టర్లు కూడా చేయలేరు అనమాట. దీనికి వైద్యం అనేది లేదు. కాబట్టి మీరు ఏంటంటే కుక్కలు పెంచుకునే వాళ్ళు, తర్వాత పిల్లలు పెంచుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే కుక్క పిల్లల్ని ముద్దు పెట్టుకోవటము అలా చేసుకోవద్దు. ఏంటంటే ఈ మధ్య వార్తలు కూడా విన్నాం. మనకేంటంటే ఇప్పుడు మనం పెంచుకునే కుక్క వీధిలో వెళ్ళిపోయింది. ఆ వీధిలో కుక్క మనం పెంచుకునే కుక్కని కరిచింది అనుకోండి, దానికి లక్షణాలు మనకు కొన్నిసార్లు బయటపడవు. ఒక 9 రోజులు బయటపడతాయి అనుకున్నాం కదా. మధ్యలో మనతో ఆడుకునేటప్పుడు మనల్ని కరిచింది అనుకోండి, గోరటము అంటే గోళ్ళతో పిల్లులు ఉంటాయి, గోర్లతో ఇట్లా గోకుతాయి. అవి ఏం చేస్తాయంటే గోర్లు ఇట్లా నాకుంటూ ఉంటాయి. ఈ లాలాజలం ఉంటుంది కదా, ఈ గోర్లకు అంటుకుని తర్వాత మనకి ఎప్పుడైనా ఈ పుండ్లకు ఈ లాలాజలం తగిలినప్పుడు రక్తం ద్వారా మన బాడీలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఆ రకంగా మనకు కూడా రేబీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రేబీస్ వ్యాధి ఏంటంటే పశువుల నుంచి మనకు వస్తుంది, మన నుంచి కూడా పశువులకు వస్తుంది. ఓకే, అందుకని దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు అనమాట. అందుకని తప్పకుండా మీ దగ్గర పెంచుకునే జంతువులకు ఏమైనా కుక్కలు కరిస్తే వెంటనే టీకాలు వేయించుకోండి. అలాగే మీకు ఏదైనా కుక్క కరిచినా కానీ వెంటనే మనుషుల ఆసుపత్రికి వెళ్ళి టీకాలు వేయించుకొని మనం ఈ వ్యాధి రాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, ఎవరికైనా అర్థమైందా దీని గురించి? ఎవరైనా అర్థమైందని చెప్పండి. ఒకరు బాబు మీకు ఏది అర్థమైందో చెప్పండి. చెప్పండి. లేదు మీకు నేను చెప్పింది ఏమర్థమైంది? కుక్క కరిస్తే వ్యాధి సబ్బుతో కడుక్కోండి. ఇంకా ఈ వ్యాధి ఎలా వస్తుంది? కుక్క కరిచి కుక్కల ద్వారానే ఇంకా ఏ జంతువుల ద్వారా వస్తుంది? కుక్కతో పిల్లి ఇంకా కోతి ద్వారా వస్తుంది. ఓకే, మనకి ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి? కుక్కలాగా అలగటము అది ఉంటాయి. తర్వాత నోట్లో సొంగ దొర్లు కాలుస్తూ ఉంటాయి. ఇంకా ఇంకా మీరు చెప్పండి. మీరు చెప్పండి మీకు ఏమర్థమైంది? కుక్కలు కరిచినప్పుడు మన జంతువులు కరిచినప్పుడు వెంటనే వెళ్ళి ఇంజక్షన్ ఇవ్వాలి సార్. అవి మనం కరిస్తే వాళ్ళ కుక్కలాగా అరవడం, గీరడం అలా వస్తాయి సార్. ఎక్కువగా అరవటము, నోట్లో సొంగగా అరవటము, నీళ్లు తాగితే నీళ్లు తాగకపోవడము, వెంటనే ఉమ్మేస్తూ ఉంటారు, ఎక్కువ ఆయాసపడుతూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఎండని కట్టుకోలేరు, నీళ్ళు చూసినా భయపడుతూ ఉంటారు. ఓకేనా? మీరేం చేయాలి? వెంటనే మీరు కుక్క కలిస్తే వెంటనే మనుషుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ పశువులకు కలిస్తే పశువుల డాక్టర్ దగ్గరికి రావాలి. ఓకే, వాళ్ళు ఏ రకంగా అయితే మనకు టీకాలు చెప్తారో ఆ రకంగా మనకు వేసుకోవాలి. ఓకే, ఈ అవకాశం కల్పించిన మన హెడ్ మాస్టర్ సార్కి, అలాగే మన టీచర్లకు, మన ఈ స్కూల్ పిల్లలందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.